నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశంలో ఒక చర్చ బలంగా వినిపిస్తూ ఉంది. క్రైస్తవంలోకి మారితే వాళ్ళకున్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళ వర్గీకరణ మొత్తం కూడా చేంజ్ అవుతుందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. అలాగే కులాల మధ్య, మతాల మధ్య ఈ మధ్య కాలంలో కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ బైర్ నరేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, చెప్పండి. చాలా రోజులు అయితే ఉంది మీడియాకు దూరంగా ఉన్నారు, దేనికోసం? ప్రజలకు దగ్గర ఉండడం వల్ల బిజీగా ఉండి మీడియాకు టైం ఇవ్వలేదు. ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారన్న. గతంలో జరిగిన ఇష్యూ తర్వాతనే బైర్ నరేష్ ప్రజలకు బలంగా వెళ్తుండనుకోవచ్చా? నేను అంతకుముందు 1996 నుంచి నేను సామాజిక ఉద్యమాలలో ఉన్న 30 ఏళ్ళు వేలాది స్కూళ్ళు కాలేజీలు విజిట్ చేసేవాడిని. ప్రతిరోజు నా షెడ్యూల్ నెల రోజుల ముందే నేను ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది నిర్ణయించబడుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు ఈ ఏప్రిల్ మాసం అయితే ఎంతోమంది గుండెలో పెట్టుకొని బాబాసాహెబ్ విగ్రహావిష్కరణలకి, జయంతి ఉత్సవాలకి, జ్ఞాన సభలకి, పూలే జయంతులకి, విగ్రహాలకి పిలుస్తూనే ఉంటారు. నిన్న కూడా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బాలానగర్ దగ్గర విగ్రహావిష్కరణకి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. ఓకే. ఈ మధ్యకాలంలో మతాల మీద చర్చలు బలంగా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఏం జరిగినా చర్చలు బలమైన ధీటుగా చర్చలు చేస్తూ ఉండే మీరు. మీడియాకు దూరంగా ఉండి ఈ చర్చలు బంద్ అయినాయి అంటే దేనికోసం? అలా ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు చర్చలకు వస్తూనే ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా నేనే మాట్లాడాలని ఏం లేదు. కాబట్టి ఒక తరం తర్వాత ఇంకో తరం అందుకోవాల్సిందే కదా. ఓకే. ప్రతిదాని మీద మేమే మాట్లాడాలా, ప్రతిదాని మీద నేనే కనిపించాలా, ఈ విషయం వచ్చింది కదా దీని మీద నేను ఏదో ఒకటి మాట్లాడి కనిపించాలనేది నా తత్వం కాదు. ఓకే. నా పని మాట్లాడాలి, నా శిష్యులు మాట్లాడాలి. నా అవసరం ఎక్కడుందో అక్కడికి నేను వెళ్ళాలి. నా అవసరం ఉంటే నన్ను ఎత్తుక్కుంటే ఆ అవసరం వస్తుంది. ఓకే అన్న, ఈ మధ్య కాలంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి కొన్ని తీర్పులు బయటకు వచ్చినాయి. ఏమంటా ఉన్నారు? క్రైస్తవంలోకి మారితే వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎస్సీలుగా పోయి బీసీసీగా మారుతారు అని చెప్తా ఉన్నారు. అది విన్నారన్న? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ విషయం గురించి మీరు చర్చ పెడుతున్నారు. ఒకటి, నేను లా చదువుతున్న న్యాయ విద్యార్థిగా, స్కాలర్గా ఈ అంశం మీద ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు నన్ను అడుగుతున్నారు. ఇదే సుప్రీంకోర్టు రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో ఉన్న గుడులను, చర్చిలను, మసీదులను పీక్ అవతల పడేయండి అని తీర్పునిచ్చింది. దీని మీద ఎందుకు చర్చ జరగట్లేదు సమాజంలో? ఇప్పుడు గగ్గోలు పెట్టేటువంటి మత పెద్దలు, ఏ మత పెద్దలైనా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కదా, అవన్నీ ఎందుకు పీకేస్తలేరు? ప్రాణాపాయం ఉండి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతున్న వాటిని ఎందుకు తీసేయట్లేరు? ప్రశాంతంగా అబద్ధం అది. డివైడర్లను పెట్టి పడేస్తున్నారు, దాన్ని ఎంక్రోచ్మెంట్ చేసేస్తున్నారు, అవసరమైతే ఫ్లైఓవర్లనే డైవర్ట్ చేస్తున్నారు తప్ప వాడి జోలికి పోవట్లేరు. అంటే గుడులు అని చెప్పేసి అంటే కొంతమంది మనోభావాలు అని చెప్పేసి ఎవరిని దొంగ ముచ్చట్లు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కోర్టు తీర్పులను అమలుపరచాలని ఉంటే ఇప్పటికే ఈ సమాజంలో ఉన్న అనేక విషయాల మీద కోర్టులు తీర్పులను ఇచ్చినాయి, అభిప్రాయాలను ఇచ్చినాయి. రాజ్యాంగం అనే కోర్టు ఎప్పుడో తీర్పునిచ్చింది ఆదేశక సూత్రాల్లో. ఆ సూత్రాలని పాటిస్తున్నారా పరిపాలించే వాళ్ళు? ఓకే. వాటిని వివరించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా? కాబట్టి ఇప్పుడు కోర్టు ఒక సంఘటన జరిగినప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పింది. ఆ చెప్పే స్వేచ్ఛ, చెప్పాల్సిన బాధ్యత దానిపై ఉంది. అది తన పని చేసింది. ఇప్పుడు దానివల్ల లాభ నష్టాలని ప్రజలు చర్చిస్తారు. బాధితులు, పీడితులు, దోపిడీ పీడనకు గురయ్యే వాళ్ళు, దానివల్ల నష్టపోయే వాళ్ళు గొంతు వినిపిస్తారు. ఓకే. మధ్యలో మిగతా వాళ్ళకి అది పని లేదు కదా, సంబంధం లేని విషయం కదా. అంటే ఇక్కడ రెండు మతాల మధ్యలో బలమైన చర్చలు జరుగుతున్నాయి. అటు క్రిస్టియన్స్, ఇటు హిందువులు. క్రిస్టియన్స్ ఏమంటా ఉన్నారంటే, మా క్రిస్టియన్స్ పెద్ద మాట్లాడకపోయినప్పటికీ హిందువులు మంచి వాదనలు వినిపించా, సుప్రీంకోర్టు ఒక మంచి ఆర్డర్ ఇచ్చింది అని చెప్పేసి బలంగా చర్చలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మతం మారినప్పుడు ఆ మతంలో ఉన్నటువంటి కులం వాళ్ళకి ఏం అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా, ఇక్కడ సమస్య వివక్ష కదా. ఒక సోదరుణ్ణి మాలోడా, మాదిగోడా అని అతని కులం తెలిసి అహంకారంగా మాట్లాడినప్పుడు అతను కేసు వేశాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. నేను వివక్షను ఎదుర్కొన్నాను, అవమానాన్ని ఎదుర్కొన్నానని పెట్టాడు.
ఆ అవమానం జరిగిందా లేదా అని కదా నిర్ణయం జరగాలి. నిజమే అయితే అతన్ని శిక్షించాలి కదా, నిజం కాకపోతే వదిలేయాలి. కానీ ఇక్కడ నేను పంచాయతీ మన మధ్య జరిగితే నువ్వు నన్ను ఎస్సీ అని తిట్టినావు, నేను కేసు పెట్టినా. ఇప్పుడు నువ్వు తిట్టినవా లేదా అనే చర్చ జరగాలి. కానీ నువ్వు వెంటనే నువ్వు తిట్టింది నిజమే అని నీకు అర్థమైపోయి నేను ఎస్సీ కాదనే చర్చ మొదలు పెడుతున్నావు. నేను బీసీ, ఈయన క్రిస్టియను, ఈయనకి ఎస్సీ ఎస్టీ వర్తించదు అంటున్నాను. నేనేమంట, అసలు బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగానే బీసీ యాక్ట్ రావాలంట. నేను ఓకే, ఏ ఒక్క వ్యక్తిని కులం పేరుతో తిట్టొద్దు, విమర్శించొద్దు, అవమానించొద్దు, ఉద్దేశపూర్వకంగా చెడు వచ్చేలాగా. తప్పు చేస్తే ప్రశ్నించు, పొరపాటు చేస్తే విమర్శించు, నేరం చేస్తే శిక్షించు. ఎందుకని యూనిఫామ్ సివిల్ కోడ్ చేయకూడదు? ఎందుకు అందరినీ యూనిఫామైజ్ చేయకూడదు? ఎందుకు అందరినీ అన్ని రకాలుగా సమానత్వం చేయడం గురించి ఎందుకు ఆలోచించకూడదు? అక్కడ స్పష్టంగా కులం కనిపిస్తుంది, వివక్ష కనిపిస్తుంది, అవమానం కనిపిస్తుంది, నేరం కనిపిస్తుంది, ఆధారాలు కనిపిస్తున్నాయి. బాధ్యుని మీద చర్య తీసుకోకుండా బాధితులని నువ్వు ఇది కాదు అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంకా కూడా కులాలు ఎక్కడ ఉన్నాయి, అందరు సమానంగానే ఉన్నారు అట్లా అన్నోని చెప్పు దిగదాకా కొట్టాలా. ఎవడన్నా బై మిస్టేక్లో అవగాహన లేక ఇంకా కులాలు ఎక్కడున్నాయండి, ఈ కాలంలో కులాలు ఎక్కడున్నాయండి, కులాల అంతరాలు పోయాయండి అన్నవని చెప్పు దిగదాకా కొట్టాలి. మన బ్రాహ్మణులు మాట్లాడుతూ ఉంటారు, అది వాళ్ళు కలిసి పని చేసుకుందాం, మాదిగ సోదరులం, మా బ్రాహ్మణులు అందరం. అయితే సంతోషం, నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ అల్పసంఖ్యాకులు, 100కి 1 2 2 ఉండేటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడదాం బ్రదర్? వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడినా వాళ్ళకి అదనంగా ఉరిగేది ఏమీ లేదు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా మనకు వచ్చే లాభం ఏం లేదు. 55% ఉన్న బీసీల గురించి మాట్లాడదాము, 25% ఉన్న ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడదాం కదా. ఈయన సమస్యలు ఇన్ని ఉండగా మన ఇల్లు ఊడ్చుకునేది ఇడిచిపెట్టుకొని ఆ ఒక్కరిద్దరు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలా? వాళ్ళు ఇప్పుడు కలిసి ఉందాం, కలిసి తిందాం, కలిసి పందాం, కలిసిమెలిసి ఉందాం అంటే వాళ్ళని ఎవడొద్దన్నాడు? ఎవడొద్దన్నాడు? ఎక్కడైనా ఒక బ్రాహ్మణ సోదరుని వెలివేయంగా చూసిరా? మలమాదిగల్ని, గౌండోళ్ళని, కుమ్మరులని, ముద్రాయిల్ని కూడా వెలివేయంగా చూసినాం. బ్రాహ్మణులు ఎవరైనా వెలివేయంగా చూసిరా? వివక్ష చూడంగా చూసిలా? అవమానించంగా చూసిలా? బాధ పెట్టంగా చూసిలా? ఏదైనా కామెడీ ఉంటే ఏదో సినిమాల్లో, రకరకాల సినిమాలలో శాస్త్రి గారు, శర్మ గారు అని కామెడీకి వాడుకొని ఉంటారు అంతే. ఆ సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, దాంట్లో మొదట స్థిరపడ్డలు అందరూ కూడా వాళ్ళే. మరి మొదట బైరి నరేష్ ఏ మతం? మనిషి మతం. ఏ మతంతో సంబంధం లేదా? సంబంధం ఎందుకు ఉండదు బ్రదర్? నాకు దూది సేమియా ఇస్తా అంటే నేను ముస్లిం మతం దగ్గర పోయి తింటా, బిర్యానీ పెడతా అంటే ముస్లిం దగ్గర పోయి తింటా, మంచి స్వీట్స్ పెడుతున్నాడు అంటే క్రిస్మస్ కాడికి పోయి తింటా, గుళ్ళే మంచి లడ్డు ప్రసాదాలు ఫ్రీగా పంచి పెడతారంటే పోయి తింటా, నా బంధువులు హిందూ సోదరులు పండుగలు పబ్బాలు చేసుకుంటే పోతా తింటా, నాకు కలిగింది చేతిలో పెడతా. దగ్గర బంధువులు అయితే ఏమైనా పద్ధతులు ఉంటే చీరను, లంగా, జాకెట్ అప్ప చెప్పాల్సి ఉంటే తువాలను అప్ప చెప్పాల్సి ఉంటే అప్ప చెప్తా. మనిషిగా నా ధర్మాన్ని నేను పాటిస్తా. ప్రత్యేకంగా ఒక ధర్మాన్ని మెడకేసుకొని తిరగాల్సిన అవసరం నాకు లేదు. ఇవన్నీ మతాలన్నింటిలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించి, ఈ మతాల వల్లనే దేవుళ్ళు ఉన్నారని, ఆ దేవుళ్ళు మతాలు కలిసి రాజకీయాలకు అయ్యి మనుషులను వేరు చేస్తున్నారు, దోపిడీ, పీడన, మోసం ఉన్నదని తెలిసి ఇవన్నీ ఉట్టి అని అర్థమైన మనిషిని నేను. ఇవన్నీ ఉట్టియే అని అర్థమైన మనిషిని. ఉట్టి అని నీకు కూడా అర్థమైన రోజు నువ్వు కూడా మనిషి అవుతావు. అప్పటిదాకా మతవాది అవుతావు, మత ప్రతినిధి అవుతావు. అంటే మతాల గురించి మాట్లాడిన వాళ్ళు అందరూ మనుషులు కాదంటారా? ఏమో అది వాళ్ళ ఇష్టం. నేను ఎందుకంటా వాళ్ళని? అంటే నాకేమవుతుంది? వాళ్ళని మనుషులు కాదని నేను ఎందుకంటా? ఆ మత ప్రతినిధులు, ఆ మత విశ్వాసులు, ఆ మత సభ్యులు. కానీ ఆ మతాలు మాత్రమే గొప్పవి, పక్క మతాలు చెడ్డవి అని చెప్పేవాళ్ళు మాత్రం చెడ్డవాళ్ళే. పక్క మతంపై ద్వేషాన్ని చిమ్మేవాళ్ళు చెడ్డవాళ్ళే. అలాగే ఆ మతాన్ని విశ్వసిస్తూ ఆ మతానికి విరుద్ధంగా బిహేవ్ చేసేవాళ్ళు కూడా చెడ్డవాళ్ళే. మీ మతము మిమ్మల్ని మంచి మనుషులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దితే మీ మతానికి సలాం. నువ్వు నీ ఇంటి లోపల నీ ఇష్టమైన దైవాన్ని నమ్ముకొని బయటకు వచ్చాక నువ్వు మనిషిగా ప్రవర్తిస్తే నీకు కూడా అభినందనలు. అలా కాకుండా నీ ఇంట్లోకి వెళ్ళి నీ తోక కులాన్ని పట్టుకొని, నీ మతాన్ని పట్టుకొని, నీ గజ్జిని పట్టుకొని, నీ రోగాన్ని పట్టుకొని సమాజం అందరికీ వైరస్ అంటిస్తా అంటే మాత్రం నా దృష్టిలో మనిషివి కాదు, మత తీవ్రవాదివి. మరి బైరి నరేష్ కులాన్న చెప్పుకుంటాడా? ఏం కులం ఎందుకు చెప్పుకోను? మతమే లేనప్పుడు కులం ఎక్కడిదని చెప్పి చెప్తాం. అది తప్పుడు అభిప్రాయం.
తప్పుడు అభిప్రాయం. ఈ దేశంలో మతం లేదు బ్రదర్, కులమే ఉంది. కులమే మతం. ఈ దేశంలో కులమే మతం, సపరేట్గా మతం లేదు ఈ దేశ ప్రజలకి. మరి గిరిజనులు ఉన్నారు, వాళ్ళది ఏ మతం? కోయ, గోండు, లంబాడి, యానాదులు ఉన్నారు, వాళ్ళది ఏ మతం? మాలా మాదిగలు ఉన్నారు, వాళ్ళు హిందూయేతరులు అని రాయబడ్డారు. అన్ని పుస్తకాలు చదవండి. ఓ 500 ఏళ్ళ వెనక పోయి ఉన్న సాహిత్యంలో దళితులని హిందువులుగా భావించారా? భావించలే కదా. ఎక్కడ వాళ్ళు హిందువులుగా కోడ్ చేయబడలేదు. ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే హిందువులుగా చిత్రీకరించబడ్డారు. మిగతా వాళ్ళందరూ శూద్రులే. ఈ 3 కులాలు కాకుండా మిగతా వాళ్ళందరూ శూద్రులే. శూద్రుల కానీ అదే కులానికి సంబంధించిన వాళ్ళు ప్రధాన అర్చకులుగా తిరుపతిలో చేసారు అని చెప్పేసి వాదనలు వినిపిస్తా ఉన్నారు. అప్పుడు ఎక్కడ కులం కనబడలేదు, కేవలం కులాన్ని మీరే చూస్తా ఉన్నారు, ఇక్కడ కులం లేదు, ధర్మం మాత్రమే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అది తప్పు బ్రదర్. అదే నిజమైతే అసలు ఇంత ఒకవేళ బ్రాహ్మణ సోదరుల గురించి మీరు మాట్లాడాల్సి వస్తే నేను బ్రాహ్మణ సోదరుల గురించి ఒకటే కామెంట్ చేస్తాను. అయ్యా, మీ ఇల్లు మీరు సరిదిద్దుకొని మాకు చెప్పండి. మీ దాంట్లో పెళ్లిగాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు యజ్ఞాలు యాగాలు చేసి ఆ కుజదోషం భుజదోషాన్ని పోగొట్టి వాళ్ళకు లగ్గాలు చేసి మాకు చెప్పండి. మీ బ్రాహ్మణ మతంలో నుంచి చాలా మంది క్రైస్తవంలోకి వీకిర్రు, వాళ్ళని మళ్ళీ వెనకకు వీక్కొచ్చినాక మాకు మాట్లాడరు. మీ క్రైస్తవంలో నుంచి ఇస్లాంలోకి వెళ్ళిళ్ళు, ఫస్ట్ వాళ్ళని మీరు సరిదిద్దుకొని మాకు చెప్పు. మీ బ్రాహ్మణ మతం ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశాలలో గ్రీన్ కార్డులు, పర్మనెంట్ కార్డులు తీసుకొని అక్కడే బతుకుతారు. ఆ దేశంలో వేరే మతాలు ఉన్నాయి, మన మతం ఏడున్నదిగా, వాళ్ళ వెనుక వీక్కరారు, వాళ్ళ వెనుక విలిపియండి. ఫస్ట్ మీ ఇల్లు మీరు శుభ్రం చేసుకోండి. మీరు దేవునితోనే మాట్లాడే వాళ్ళు, దేవుడికి అర్థమయ్యే సంస్కృతం తెలిసిన వాళ్ళు కాబట్టి మీ కులములో, బ్రాహ్మణ కులంలో, బ్రాహ్మణ మొత్తంలో పేదరికాన్ని జయించండి. 100 ఏళ్ళ పైగా బతికి చూపించండి. మీలో ఉన్న గొప్పతనాన్ని చూపించండి. ఎవరైనా మీ ధర్మంలో చేరడానికి అర్హతలు ఉంటే వాళ్ళకు బ్రాహ్మణత్వం ఇవ్వండి. పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి ఇస్తారా ఇవ్వండి, ప్రొఫెసర్లకి ఇస్తారా ఇవ్వండి, ఐఏఎస్, ఐపీఎస్ సాధించిన వాళ్ళకి ఇస్తారా. మీ గ్రంథంలో ఉన్నది కదా, జ్ఞానంతో బ్రాహ్మణత్వం వస్తుందని ఉన్నది కదా. ఈ సమాజంలో ఇన్ని వందల వేల సంవత్సరాలలో మీరు ఎంతమందికి బ్రాహ్మణత్వం ఇచ్చిర్రు? మీ సంఘంలో ఇప్పుడు బ్రాహ్మణ సంఘంలో నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. అరే, నేను చేయడానికి రెడీగా ఉన్న భయ్, నాకు 10 డిగ్రీలు ఉన్నాయి, 4 మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి, 3 డిప్లొమా డిగ్రీలు ఉన్నాయి, 2 ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్నాయి, లా ఉన్నది, బీఈడి ఉన్నది, పిహెచ్డి ఉన్నది, జర్నలిజం ఉన్నది. ఓకేనా? ఒకవేళ ఇన్ని పుస్తకాలు చదివితే క్లారిటీయా, ప్రవర్తనతో క్వాలిటీయా, బోధించడంలోనా లేదా ఆదర్శంగా జీవించడంలోనా ఒక పారామీటర్ పెట్టి ఇవన్నీ ఉంటే మేము బ్రాహ్మణత్వం ఇస్తాము, సమానత్వం ఇస్తామని చెప్పేసి మీరు మాకు ఒక డిక్లరేషన్ ఇవ్వండి. ఇవి ఉన్నోళ్ళు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఇవ్వండి. దైవం దగ్గరికి ఏరాలంటే ప్రశ్నలు కాదు ఉండాల్సింది భక్తి అని చెప్పి మా ఊళ్ళో బిల్ల సమ్మక్క అని ఉంటుంది, రెడ్డి, బిల్ల ఆగారెడ్డి వాళ్ళ భార్య. మా ఊరంతా ఆమెను దేవతగా భావిస్తాం. ఆమెకి ఈరు ఇంటి కూడా హనుమాన్ టెంపుల్ని కాపాడింది ఆమె. మా ఊళ్ళో ఫస్ట్ హనుమాన్ మాలేసింది ఆమె. ఆమెను చూసాం. మా ఊళ్ళో ఉన్న యాదవ బిడ్డలు, ముదిరాజు బిడ్డలు, రెడ్డి సోదరులు వేసారు, పద్మశాలీలు కూడా వేసారు. మా బాబాయ్ బైరి భాస్కర్కి ఈరి, ఆయన మొట్టమొదటి అయ్యప్ప మాలేసిన మా ఊరు వ్యక్తి. మా తాతకి ఈరి రామాలయం కట్టిండు, గుడే ఉన్నది మాకు సపరేటు. బ్రాహ్మణత్వం ఈరా, నువ్వు వేదాలలో పోటీలు పెడతావు, కత్తి 16 గతిలాడి పిలుచుకొస్తా. వేదాలలో ఏ స్లోగన్స్ ఇస్తా, బ్రాహ్మణత్వం ఇయ్యరే. మీ బ్రాహ్మణ సంఘంలో సభ్యత్వం ఇయ్యర్రి. ఇస్తే తీసుకోనికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఉండరు? మేము ఉండం కావచ్చు, నాకు ఇష్టం ఉండదు కావచ్చు, దానికోసం ఎదురు చూసేటోళ్ళు ఎంతమంది లేరు? గుడి పర్మిషన్ ఇస్తే గుళ్ళకి పోయి దండం పెట్టుకుంటాను చూసేటోళ్ళు ఎంతమంది లేరు? ఒక్కేటోళ్ళ కోసం మాట్లాడుతున్నాం, మా గురించి కాదు నేను మాట్లాడేది. కేవలం విమర్శించడానికే ఇస్తారా అని అడుగుతారు, కానీ ఇచ్చిన కాడ ఎవరు తీసుకునే అవన్నీ ఉత్తమించడం బ్రదర్. వేద పాఠశాలలలో పర్మిషన్లు ఇస్తే అక్కడ అంతే ఎక్కడ బ్రదర్ ఇస్తారా అని అడుగుతారు అనేది బ్లేమ్. ఇచ్చేటోడు ఇచ్చి చూపిస్తాడు. బ్రాహ్మణుడైనటువంటి గోరా గారు తన కూతుర్ని ఎస్సీ మాదిగా ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిండు. అలాగే తన కొడుక్కి లవణం గారికి జాషువా అనేటువంటి ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి బిడ్డను చేసుకున్నాడు. ఓకేనా? బ్రాహ్మణుడు ఆయన అభినందిస్తున్నామా ఇప్పుడు మేము? కందుకూరి వీరేశలింగంను, గురజాడ అప్పారావును అభినందిస్తామా మేము? బైర్నరేష్ ఇంటి చుట్టూ మొత్తం భక్తులే ఉన్నారు, అటు గుడి కట్టించిర్రు, ఇటు మాలలు వేసిర్రు. మరి బైర్నరేష్ ఎందుకు ఇట్లా తయారైందంటే, ఒక మల్లె చెట్టు మా చెత్త కుప్పల మొలిచింది, నువ్వు మల్లె పువ్వు వాసన ఎందుకు ఇస్తాను, నీ చుట్టూ చెత్త ఉన్నదంటే ఏమని చెప్తావు? ఇక్కడ చెత్తలు మల్లె పువ్వులు. అరే, చెత్త అంటే గబ్బు వాసన, మల్లె పువ్వు అంటే మంచి వాసన. నేను నాస్తిక వాసన, వాళ్ళ భక్తి వాసన. నీకు భక్తి వాసన కావాలంటే అక్కడ వీల్చుకో. నాస్తిక వాసన, హేతువాద వాసన, లేకపోతే మానవవాదం కావాలి, చార్వాక లోకాయుతం కావాలంటే నా వాసన వీల్చుకో.
ఆడ నా చుట్టూ చెత్త ఉన్నది, నేను చెత్తలో కలిసిపోలేను కదా, నా చుట్టూ భక్తి ఉన్నది, నేను భక్తుని కాలేను కదా. ఓకే. అరే అందరం నాస్తికులే ఉండి అందులో ఒక భక్తుడు పుడతాడు కావచ్చు, అది వాని వ్యక్తిగత స్వేచ్ఛ కదా. బలవంతంగా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పే, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం తప్పే కదా. ఓకే. బైర్ నరేష్కు హిందూ మతం అంటే కోపం, ద్వేషం అంటే ఏమంటారు? మా ఊళ్ళో ఒక ముస్లిం వాడు లేడు, వాంతో నా ప్రేమ ఉన్నదా? మా ఊళ్ళో ఒక క్రైస్తవుడు లేడు, మరి నేను ఏం మతం? మా ఊళ్ళో ఒక ముస్లిం లేడు, ఒక హిందువు లేడు, ఏం మతం నేను? నాకెందుకు కోపం? ఓకే. నాకెందుకు కోపం ఉంటుంది? ఎప్పుడు చూడు కేవలం హిందుత్వాన్ని ప్రశ్నిస్తాడు బైర్ నరేష్. ప్రశ్నలు తప్పువటం, కానీ ఒకే మతాన్ని టార్గెట్ చేసి అది కేవలం నన్ను సరిగా అర్థం చేసుకొని పిచ్చి వాళ్ళనే మాట. నేను మైదీపట్నంలో ఉన్న ఓల్డ్ సిటీ సెంటర్లో ఉన్న దర్గాకి వెళ్ళి సర్వమత సమ్మేళనంలో పాల్గొని స్పష్టంగా దేవుడు లేడు, నేను నాస్తికుణ్ణి అని ప్రసంగించిన వ్యక్తిని. అలాగే ముస్లిం సోదరులు ఎవరైనా రకరకాల దయ్యాల భూతాలు వదలగొడతా అంటే ఆ బాబాల పరతం పట్టిన వ్యక్తిని, పాస్టర్లను ప్రశ్నించిన వ్యక్తిని, పాస్టర్ చర్చిలకి వెళ్ళి డిస్కషన్లో పాల్గొన్న వ్యక్తిని, ఆ చర్చిని వదిలిపెట్టి వచ్చిన వక్తులని, చర్చిని వదిలిపెట్టి మా సంఘంలో చేరిన ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దాను. బాబాసాహెబ్ బౌద్ధాన్ని తీసుకున్నప్పుడు ఎందుకు క్రైస్తవాన్ని తీసుకోలేదో, క్రైస్తవం మీద బాబాసాహెబ్ ఇచ్చిన ఉపన్యాసాలన్నీ వీడియోలు చేసి పెట్టిన వ్యక్తిని నేను. నీకు ఒక మతం లెక్క కనిపిస్తే నేనేం చేయాలి? నీ కళ్ళకు శత్రువారు, నీకు నీ కళ్ళలో పసుపు ఉండి నీకు కామెరలు వచ్చి లోకమంతా పచ్చగా ఉన్నదంటే నీ కళ్ళలో లోపం ఉన్నది. ఈ మధ్య కాలంలో క్రిస్టియన్లను ఉండే చాలా మంది ఆయిల్ పెడితే రోగాలు తగ్గుతాయి, ఆయిల్ పెడితే కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు వస్తాయి, లేదంటే ప్రార్థన అవన్నీ పిచ్చి వేషాలని ప్రవీణ్ పగడాల గారే చెప్పేటోళ్ళు. ఆయన క్రైస్తవుడే. మీరు ఎందుకు స్పందించలేరు మరి? అక్కడ ఎవరన్నారు? నేను స్పందించలేని నీతో ఎవరన్నారు బ్రదర్? నువ్వు నా ఛానల్ ఫాలో అవుతున్నావా? నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతున్నావా? నా స్టేటస్ చూస్తున్నావా? లేకపోతే నా బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన వీడియోలను పరిశీలిస్తున్నావా? లేదా నా మీటింగ్లో లెక్క నేను మాట్లాడినప్పుడు విన్నావా? ఏమి పరిశీలించకుండా చెత్తలేవనంటే ఎట్లా? నాకు ఒకడు ఇష్టం ఒకటి శత్రువు అని ఏం లేదు బ్రదర్. ఇప్పుడు కొంచెం నన్ను నేను మార్చుకొని మెరుగుపరుచుకొని ఆయా మతాలలో ఉన్న లోటుపాట్లని మీరే పరిష్కరించడానికి సహకరించండి. పాస్టర్లారా, మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు వస్తున్నారు, మీ మాటకు విలువిస్తున్నారు, నేను దేవుడి ప్రతిరూపంగా భావిస్తున్నారు. కాబట్టి నువ్వే వాళ్ళను ఆర్థికంగా ఎదగడానికి, జ్ఞానపరంగా ఎదగడానికి, వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి పాస్టర్ నీ బాధ్యత అని చెప్తున్నా. నువ్వు పూజారివి, నీ కాళ్ళు మొక్కుతున్నారు, నేను దేవుడి ప్రతిరూపం అనుకుంటున్నారు, పండగలకి పబ్బాలకి వేలాది మంది నీ దగ్గరకు వస్తున్నారు. ఆ సందర్భంగా నీ ప్రజలు, నీ హైందవ లేదా నీ హిందూ మతాన్ని ఆచరించే ప్రజలు మూఢనమ్మకాలతో కొట్టుకుపోతున్నారు. అది నీ బాధ్యత, నా బాధ్యత కాదు. నీ ప్రజలే, నీ ఇస్లాం, నువ్వు నీ దేవుడి గురించి అన్నిసార్లు నమాజ్ చేస్తున్నావు. ఓసారి నీ ప్రజలు ఎందుకు తినడానికి తిండికి లేకుండా ఉన్నారు, ఎందుకు పేదరికంలో ఉన్నారు, ఎందుకు చదువులో వెనుకబడి ఉన్నారు, దాని మీద నువ్వు మసీదులలో, గుడిలలో, చర్చులలో వారం రోజులలో 6 రోజులు మీ గురించి మీరు మాట్లాడుకొని, మీ మతం గురించి ఒక్కరోజైనా మీ మత ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుకోండి అంటున్నా నేను ఇప్పుడు. ఓకేనా? సాధ్యమవుతుందా ఇప్పుడు? ఎందుకు సాధ్యం కాదు? ప్రజలందరూ వాటికి కనెక్ట్ అయి ఉన్నాక, కనెక్ట్ అయి ఉన్న వాటిని ఇప్పుడు తీగలు వరిసినాక కరెంటు పాస్ అవడం కష్టమా? తీగ తలిగితే అయిపోద్ది కదా. కాలువలు తవ్వినాక నీళ్ళు వచ్చుడు కష్టమా? గేట్లు ఎత్తుతాయి కదా. గేట్లు ఎత్తుతలేరు, కరెంటు పాస్ చేస్తలేరు. ఆల్రెడీ తీగలు తవ్వి ఉన్నాయి. ప్రతి ఒక్కడు ఏదో ఒక మతానికి కనెక్ట్ అయి ఉన్నాడు, సోషల్ మీడియా కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు హార్ట్ఫుల్గా నిజంగా ఒప్పుకునే మనస్తత్వం నీకుంటే మార్పు మొదలైంది. ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాది ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో ఏదైతే మతం మీద చాలా చర్చలు చేసిండు, దాంట్లో భాగంగా శ్రీకృష్ణుడు మా మాదిగ సామాజిక వర్గానికి బావ అవుతాడు, మేము పూజ చేస్తే తప్ప అని చెప్పేసి ఆయన ప్రశ్నించిండు. ఆయన ఒక క్రిస్టియన్. ఏం చెప్పాల్సుకున్నారు? క్రిస్టియన్ మందకృష్ణ మాది ఉందా అంటే నేను అంటే అట్లా కాదు బ్రదరు. ఇప్పుడు ఏమైనా పెళ్ళామని నువ్వు నమ్ముతావా? తాళి కట్టినా కూడా పెళ్ళాం కాదు, దండలు వేసుకున్నా కూడా పెళ్ళాం కాదు. మేము ఈ మతాచారం ప్రకారంగా పెళ్లి చేసుకున్నామని రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటేనే మా పెళ్లి చెల్లుద్ది. లేదా మా ఇద్దరికి ఒక పిల్ల పుట్టితే ఆ పిల్ల మా ఇద్దరు ఉమ్మడి నెక్స్ట్ జనరేషన్ అవుద్ది. నా వల్ల నా భార్యకి ఇబ్బంది కలిగి, నా భార్య వల్ల నాకు ఇబ్బంది అయ్యి, ఈమె నా భార్యని నన్ను మోసం చేసింది అని నేను ఆధారాలు పెట్టి చూపించాలి. ఆమె కూడా నన్ను ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఈ ఆధారాలు మేము కలిసి బతికినామని ఆధారాలు చూపించాలి. అప్పుడు యాక్సెప్టెన్స్ అయింది. అలాగే మీరు అన్నట్టు మంద కృష్ణ మాదిగ అంటే ఆయన పేరునే కృష్ణుడు ఉన్నాడు. మంద అంటే ఆవుల మంద కూడా ఉన్నది అలానే. మాదిగ అంటే మాదిగ కులం అనే ప్రదర్శన ఉన్నది అలా. ఓకేనా? నువ్వు ఇప్పుడు పోయి ఆ అన్న నాకు ఈ కులం వద్దు,
అని చెప్పి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకొని అన్న క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు ఆయన క్రిస్టియన్ అంట. కానీ మళ్ళీ కులంలోకి వచ్చేటప్పుడు ఆయనకి ఏ కులం మరి? క్రైస్తవంలోకి మారిన ఆయన కులం అలాగే ఉంటుంది కదా, మాది అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను నవాయాన బౌద్ధానికి చార్వాక లోకాయుధానికి ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. అదే భారతదేశంలో ఉన్న మొదటి ధర్మము కాబట్టి ఆ ధర్మాన్ని వెలికి తీయాలని ఉన్నాను. ఇప్పుడు నేను పద్మశాలి కాదంటారా రేపటి నుంచి? నేను పద్మశాలి కులాన్ని వదులుకుంటున్నాను అని అంటే కులం నన్ను వదిలేస్తుందా, లేదా ఈ ప్రభుత్వం ఈ రాజ్యం నన్ను వదిలేస్తుందా, లేదా మీ మెదడులో నా పేరు మీద బైర్ నరేష్ పద్మశాలి అనేది పోతుందా? రేపటి నుంచి నాకు కులం లేదని బోర్డు వేసుకుంటా పోతుందా? మరి తుడిస్తే తుడవకుండా పోగొడితే పోగొట్టలేని స్థాయిలుగా పుట్టుమచ్చలాగా ఉంది కులము. కులం పోతలేదు కానీ మతం ఎట్లా పోతుంది మరి? నువ్వు నీ సర్టిఫికేట్ తీసుకుంటే పోతుంది, నువ్వు ఆచరిస్తే పోతుంది, నువ్వు వదిలేసుకుంటే పోతుంది. కులం వదిలేసుకుంటే పోతలేదు. ఓకే, దాని అవసరం లేని వాతావరణం ఏర్పడ్డప్పుడు ఉనికిని కోల్పోతుంది. అలా ఉనికి కోల్పోవడానికి కావాల్సిన వాతావరణాన్ని మనుషులుగా మనము చదువుకున్న వ్యక్తులుగా విజ్ఞానాన్ని ఆచరించే వ్యక్తులుగా కాస్త ఇంగితంతో ఉంటే దాని అవసరం లేకుండా పోతుంది. సాధ్యమవుతుంది. నువ్వే సాధ్యమైద్దా అంటే నువ్వు మీడియా ద్వారా ప్రపంచానికి చూపించాల్సిన వాడివి, ప్రజలకు ఏ మంచి వైపు డైరెక్షన్ చేయాల్సిన వాడు నువ్వే పోతుందా అంటే నేనేం చెప్పాలి? పోవడానికే పనిచేసే వ్యక్తిని. అట్లా పనిచేసిన క్రమంలోనే బైర్ నరేష్ అనేక ఇబ్బందులు పడ్డాడు. పడితే ఏమవుతుంది? పడితే ఏమవుతుంది? నాకంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డోళ్ళు లేరా? మతం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు లేరా? మతం కోసమే ప్రాణం ఇచ్చిన వాళ్ళు లేరా? మతం కోసం ప్రాణం తీసిన వాళ్ళు లేరా? అన్ని సర్వస్వం దేవుడికి అర్పణం చేసుకున్న వాళ్ళు లేరా? ఆస్తుపాస్తులు మొత్తం చర్చికి రాసి ఇచ్చిన వాళ్ళు లేరా? లేదా ఆకలితో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఆకలితో చచ్చిపోవాలని చెప్పి చర్చిలో చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఇదే గంగల మునిగి సావాలనుకొని చచ్చిన వాళ్ళు లేరా? కాశీలో మునిగి జగన్నాథ రథచక్రాల కింద తలకాయ పెట్టి సావాలనుకున్న వాళ్ళు లేరా? నేను సత్యం కోసం చార్వాక లోకాయుత నాస్తిక హేతువాద మానవవాద ఆలోచనల్ని చెప్పినందుకు బుద్ధి లేని ఎదవలు కొంతమంది నాపై దాడి చేశారు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్న పిచ్చోళ్ళు నా మీద కేసులు పెట్టారు. చట్టం కోర్టులు నమ్మకం ఉంది కాబట్టి వాటిపై ఫైట్ చేస్తున్నాను. మరి ఫైట్ చేసే క్రమంలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరన్నారు? గతంలో మీరే. బ్రదర్, నేను కుక్క కూడా క్షమాపణ చెప్తా అనుకోకుండా కాలు తాకితే. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పడం నా నైతిక బాధ్యత. అంటే బాధపడ్డాడు అని చెప్పేసి అంటే బాధ పెట్టిరు అన్నట్టుగా. ఎవరు బాధ పెట్టిరు? మీ వల్ల బాధపడ్డారు అంటే మీరు బాధ పెట్టినట్టుగా. అట్లా పెట్టడం వేరు బ్రదర్. నేను అడారే అవులే అని అన్నా, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్నే అన్నావా అన్నాడు. కాదు అన్నా. నువ్వు సప్లైకి పోవాలి కదా. ఇక నువ్వు ఫీల్ అయితే ఎట్లా? ఎర్రచీర కట్టుకున్న వాళ్ళందరూ నా పిల్లలు అన్నా. ఇక వెంటనే ఎర్రచీర కట్టుకున్న వాళ్ళందరూ ఉగ్గురికి వచ్చి ఏమండి అని అంటారా? లేకపోతే నా భార్య నీ పిల్లలు ఎందుకు అన్నవరా అంటారు? ఎవడ ఎర్రచీరని భర్త? విషయాన్ని విషయంగా చూసినానికి కామన్ సెన్స్తో ఆలోచించడానికి అర్థమైంది. దీన్ని రాజకీయం చేయాలనుకున్నారు, ఈ పేరుతో మతాన్ని ఏకం చేయాలనుకున్నారు, ఈ పేరుతో నన్ను ప్రజలకు దూరం చేయాలనుకున్నారు, కుట్ర చేసిరు. కాసేపే ఆ కుట్రలు నిలబడ్డాయి, ఆ తర్వాత కొట్టుకపోయారు. ప్రస్తుత రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏందన్న? ఏ అంశాలు? ఏ అంశం అంటే రాజకీయాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి? గతంలో రాజకీయం అంటే విలువలతో కూడుకున్నట్టు ఉంటుంది. ఎవడన్నాడు విలువలతో? రాజకీయం అంటేనే ఒక మనిషికి మరో మనిషికి మధ్య జరిగే ప్రతి చర్య రాజకీయమే. ఓకే, ప్రతి చర్య రాజకీయమే. కాబట్టి ఇప్పుడు రాజకీయం అనే పదానికి కుళ్ళు అనే పదాన్ని జోడించి కుళ్ళు రాజకీయాలని, మద్యం రాజకీయాలని, కుల రాజకీయాలని, ఆధిపత్య రాజకీయాలని, దోపిడీ రాజకీయాలని అలా వాటికి లక్షణాలు మార్చబడ్డాయి. ఓకే, కాబట్టి ఇప్పుడైతే రాజకీయాలని మతము ప్రభావితం చేస్తుంది, కులం చేస్తుంది, డబ్బు చేస్తుంది, మద్యం చేస్తుంది, వారసత్వం చేస్తుంది. ప్రత్యేకంగా అభిప్రాయం ఏం లేదు రాజకీయాల మీద. కానీ అంటే మీరు అనుకున్నటువంటి ఏ మార్పు రావాలన్నా రాజకీయంగా అయితే మార్పు రావాలి ఖచ్చితంగా. మరి అటువైపు ఎందుకు చూస్తలేరు బైర్ నరేష్ అంటే ఏం చెప్తారు? ఎటువైపు? రాజకీయాల వైపు ఎందుకు చూస్తలేను? చూడండి, నాకు ఇవన్నీ అర్థమవుతాయా? నేను పరిశీలిస్తా, గమనిస్తా కదా. బైర్ నరేష్ పిలుపుతో 1000 మంది వస్తారు ఎక్కడికన్నా మీటింగ్ పెడితే. మరి అదే పిలుపు ఎందుకు రాజకీయ అవగాహన వైపు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేరు అని అడగాల్సిన అవసరం నీకేమొచ్చింది? నన్ను ఎందుకు అడుగుతున్నావు ఆ ప్రశ్న? ఎందుకు అడుగుతున్నావు? నేను తెలుసుకోవాలి, అడగాలనిపిస్తుంది. ఏ అర్హతతో అడుగుతున్నావు? ప్రజల డిమాండ్ అయితే ప్రజలు అడుగుతారు కదా. ఏడి పడితే ఆడికి పోయినప్పుడు ప్రజలు నన్ను ప్రశ్నిస్తారు కదా. ప్రజలు అవసరం ప్రజలకే లేదు కదా. ప్రజలకు అవసరం లేనప్పుడు ప్రజలకు సమాచారం ఇచ్చే నీకేం అవసరం వచ్చింది? తొందరగా అలా నూకేద్దామని చూస్తాను అలాంటి. రాజకీయంగా ఉంటే ఇంకా అనేక మార్పులు తీసుకురావచ్చు. ఇప్పటివరకు ఇప్పుడున్న రాష్ట్రంలో ఎంతమంది ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు చెప్పు?
ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇండిపెండెంట్లు గెలిచారు? పార్టీలో ఎంతమంది వక్తలకి, ఉపన్యాసకులకి, ఉద్యమకారులకి, త్యాగదనులకి, ప్రజాదరణ ఉన్న వ్యక్తులకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళు ఎంతమంది గెలిచిండ్రు? గెలిచిన వాళ్ళు ఎంతమంది ప్రజల గొంతు వినిపిస్తున్నారు? ఉమ్. నువ్వు అంటే చూస్తున్నావు కదా. ప్రజల మంచి ప్రజల మార్పు కోరిన వాళ్ళు ప్రజలకు పనికిరారంటారు మరి రాజకీయ. అదే మరి నువ్వేదో నీ ఇష్టమైనట్టు ఊహించుకుని నేను దానికి సమాధానం చెప్పలేను. నేను ఇప్పుడు క్షేమంగా, హ్యాపీగా, కంఫర్ట్గా నేను ప్రజల గొంతు వినిపించడానికి, ప్రజల అవసరాలలో మూఢనమ్మకాలు, శాస్త్రీయ దృక్పథం, కుల నిర్మూలన, కులాంతర పెళ్ళిళ్ళు, నేను ఎంచుకున్న రంగాలల్లో, నేను ఎంచుకున్న విభాగాలల్లో నేను చక్కగా తృప్తిగా పనిచేసుకుంటూ హ్యాపీగా బిజీగా బతికేస్తున్నా. ఓకేనా? ఓకే. కాబట్టి నాకు నేను ఖాళీగా ఉన్నప్పుడు కదా ఇంకో రంగం గురించి ఆలోచించేది, లేదా నా పని ఇంకోరు ఎత్తుకున్నాక నేను ఫ్రీ అయిపోతే కదా ఇంకో రంగంలోకి వెళ్ళేది. ఓకే. అంటే మీ బాధ్యతలు ఎత్తుకునే వాళ్ళు ఇంకా దొరకలేరా మరి? ఎందుకు దొరుకుతూనే ఉంటారు. పని ఇంకా ఉంది కదా, చేయాల్సిన పని ఉంది కదా. ఇంకా ఉంది. ఎంఎన్ఎస్ ఈ మధ్యకాలంలో స్థాపించారన్న, అంటే ఏంది ఎంఎన్ఎస్ ముఖ్య ఉద్దేశం ఏంది అసలు? మాలాంటి వాళ్ళందరికీ ఒక వేదిక కావాలి. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం ఇచ్చిన క్రమంలో సంఘం కట్టే హక్కు కూడా ఇచ్చింది. ఓకే. తమ ఆలోచనల్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఇచ్చింది. కాబట్టి మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ, మూఢనమ్మకాలు నమ్మని వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి చేర్చాలని ఆ సంఘాన్ని నేను మా ఆవిడ కలిసి పెట్టినాం. మీలాంటి వాళ్ళకు ఎంఎన్ఎస్ వేదిక కాబోతుంది అంటారు. అవును, అయ్యింది. మరి మీకే వేదిక గతంలో అయినటువంటి బాణాసాన్ని ఎందుకు వదిలేశారు? నేను ఆ సంఘంలో ఉండడం వల్ల ఆ సంఘం అభివృద్ధి చెందదని, ప్రమాదంతో ఉంటుందని, తర్వాత నా వల్ల జరిగినటువంటి ఆ రచ్చ దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని హ్యాండిల్ చేయడం వీలు కాక, అభద్రతా భావానికి గురయ్యి ఓకే వాళ్ళు నన్ను వదులుకున్నారు. ఇప్పటికిప్పుడు బైనరీస్ ఏదైనా మతాన్ని తీసుకోవాలంటే ఏ మతాన్ని స్వీకరిస్తారు? మతం అంటే ఏంటి డెఫినేషన్? హిందూ మతం, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, బౌద్ధ మతం అంటే డెఫినేషన్ తెలవాలి కదా. దమ్మము అంటే డెఫినేషన్ తెలవాలి. పాపం హిందూ సోదరులు చాలామంది అంటారు, అరే మేము హిందువులో కాదురా పిచ్చేద వల్లారా, హిందూ అంటే కాఫీర్ అని, దౌర్భాగ్యులు అని అర్థం రా, మమ్మల్ని మేము హిందువులం కాదురా, మేము హైందవులము, లేదా మేము వేదాలను నమ్మేవాళ్ళము అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. పాపం మీరేమో వాళ్ళని హిందువులని చేసి దౌర్భాగ్యులని చేసి పడేస్తారు. అంటే హిందువులు అంటే అయ్యా నేను ఆల్రెడీ ఒక మానవ ధర్మంలో ఉన్నాను, భారత రాజ్యాంగాన్ని గౌరవించే రాజ్యాంగ ధర్మంలో ఉన్నాను. రాజ్యాంగం నాకు స్వేచ్ఛను, హక్కును, సమానత్వాన్ని జీవించే దశలో పుట్టిన కానుంచి సత్యదాకా నాకు రాజ్యాంగం గైడ్ చేస్తుంది. నిన్ను నీ మత గ్రంథం గైడ్ చేస్తుంది. పుట్టినప్పుడు ఈ తంతు చేయి, చచ్చినప్పుడు ఈ తంతు చేయి, పెళ్ళి ఈ పద్ధతిలో చేసుకో, పుట్టినరోజు ఈ పద్ధతిలో చేసుకో, నువ్వు గిట్ల బతుకని నీ మతం నిన్ను గైడ్ చేస్తుంది. నన్ను భారత రాజ్యాంగం గైడ్ చేస్తుంది. అంతే, నా మతం భారత రాజ్యాంగ మతం. కానీ అదే భారత రాజ్యాంగం అన్ని సమయాల్లో మీకు రక్షణగా ఉంటుంది అంటారా? అదే ఆ పుస్తకం మన పక్కపడి నించొని ఉంటుందా? భారత రాజ్యాంగం అంటే నియమ నిబంధనల యొక్క ఒక గ్రంథము. అది ఆయా సందర్భాల్లో ఎవరైతే వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ విధుల నుంచి దూరంగా ఉంటారో వాళ్ళకి అది వాళ్ళని బోధిస్తుంది, గుర్తిస్తుంది. ఇప్పుడు నువ్వు నిన్ను కత్తితో పొడుతుంటే రాజ్యాంగం వచ్చి అడ్డం నిలబడుతుందా? రాజ్యాంగం అంటే మనిషా కాదు. అప్పుడు నీకు ఆ ప్రమాదం ఉన్నప్పుడు 100కు ఫోన్ చేయి, ఒక వ్యవస్థ ఉంటుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది తుపాకీ పట్టుకొని. నమ్మకం ఉందా? ఎందుకు ఉండదు బ్రదర్? అదే 100కు ఫోన్ చేసినప్పుడు అదే పోలీసుల ఆధీనంలో మీ పైన దాడి జరిగింది. అడ్డుకోవాల్సిన రక్షక భటులే వీక్షించుకుంటూ కూర్చురు కొంత సమయం. అదేం కాదు, పోలీసు వాళ్ళు కూడా నన్ను కాపాడడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఊహించలేదు అది. ఓకేనా, ఒకవేళ కుట్రపూర్తంగా కూడా జరిగి ఉండొచ్చేమో. నన్ను తప్పుగా అర్థం చేసుకున్న పిచ్చి కుక్కలు నన్ను కరిసినాయి. నేను జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా కరిసినాయి. ఇప్పుడు నేను చేయాలి, గాయాలు మానించుకోవాలి, కుక్కలకు దూరంగా ఉండాలి. అంతేగాని ఇక నేను ఇప్పుడు నువ్వు దారిలో వెళ్తే నేను కుక్క కలిసింది, నువ్వు కరుమని కరిపించుకున్నట్ట, బరి తెగించి పిక్క చూపించి పీకమన్నట్ట. సరే ఆలోచించు బ్రదర్, నువ్వు వెళ్ళే దారిలో కుక్కలు కరిసినాయి, నీకు కుక్కల్ని దేశిస్తావా? రేపటి నుంచి కనిపించిన కుక్కల్ని చంపేస్తావా? పగబడతావా? అంటే కొన్ని మాటలు ఎట్లా ఉంటాయంటే డైరెక్ట్ కరుస్తుందని తెలిసి కూడా దాని ముంగడికి పోయి నిలబడితే పోలీసులకు ఎట్లా ఫోన్ చేస్తాం? ముంగడ పోయి నిలబడ్డట్టు ఎక్కడ నీకు కనిపించిందా? ఇప్పుడు హిందుత్వం మీద మాట్లాడితే దాడులు జరుగుతాయని తెలిసి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం నేను హిందువును కాదా? ముస్లింనా? క్రైస్తవునా? నేను మా ఊళ్ళో ఒక్కడు కూడా క్రైస్తవు లేడు, ఒక్కడు ముస్లిం లేదు. చలో ఎవడు మా ఊరు హిందూ. అరే పద్మశాలి దేంట్లో ఉంది?
నా ఐడెంటిటీ ఒకవేళ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఐడెంటిటీ ఏంటి అని టెస్ట్ జరిగినప్పుడు హిందూ అనే తేలుద్ది కదా. దాన్ని నువ్వు దాన్ని పాటిస్తావా పాటించవా అనేది ముఖ్యం కదా బ్రదర్. నువ్వు జర్నలిస్ట్వి, జర్నలిజం ఎక్కడ చదువుకున్నావు? ఎంసీజే అంబేద్కర్ యూనివర్సిటీ చదువుకున్నావు. దాన్ని చెల్లదు అన్నాడు, రెగ్యులర్ చదువుతున్నా జర్నలిజం. అప్పుడు నువ్వు చదవనట్టేనా? ఇంకొక వ్యక్తి అసలు చదవలే, జర్నలిజమే చదవలే, దానికి నీకు మైక్ పట్టే హక్కు లేదా? నువ్వు కెమెరామెన్ కోర్సు పూర్తి చేసినావా తమ్మి? డాక్టరేట్ పట్టా ఉందా నీకు? మరి కెమెరా పట్టుకున్నావు కదా అని మనం కెమెరామెన్ కులమా? ఓకే. కాబట్టి ఇక నువ్వు ప్రశ్నించొద్దు, నువ్వు ఆ కులంలో ఉన్నావు కదా, నువ్వు ఇవన్నీ పనికిమాలిన చర్చలు. నేను మాట్లాడే విషయాలు తప్పైతే నాకు ఎప్పుడు సరి చేసుకుంటా, వాస్తవాలు ఉంటే ఆలోచించు అంతే. ఓకే సరే అన్న, మొన్నటి చర్చలో బాపనోళ్ళు మంత్రాల మీద కూడా చర్చలు జరిగినాయి. పూజారులుగా మా మాల మాదిగలు ఉండాలని చెప్పేసి ఏమో మందకృష్ణ మాదిగ డిమాండ్. బ్రాహ్మణ సోదరులు సంస్కృతంలో దేవులకు అర్థమయ్యే భాష అని చెప్పి అందులోనే పూజలు ఉండడం వల్ల మిగతా వాళ్ళకి ఆ భాష నేర్పించకపోవడం వల్ల ఈ లోపం. కానీ విశ్వబ్రాహ్మణులు అలాగే పద్మశాలీలు అవన్నీ నేర్చుకున్నారు, వాళ్ళకంటే చక్కగా పాడగలరు, వేదాలు చదివారు, అన్ని మంత్రాలు గాయత్రి మంత్రం నుంచి మొదలు గణేష్ మంత్రం దాకా, గృహప్రవేశంకు వాడాల్సిన మంత్రం నుంచి మొదలుకుంటే తద్దినాలు పిండ ప్రధానం దాకా అన్నీ నేర్చుకున్నారు. వాళ్ళకి ఆ హోదా ఎందుకు ఇవ్వట్లేరు? ఇవ్వాలి కదా, రానుల కంటే ఇవ్వకు. అంటే స్వయాన శ్రీకృష్ణుడు ఏమని చెప్పిండు? దేవతలు మంత్రాధీనంలో ఉంటారు, మంత్రాలు బ్రాహ్మణాధీనంలో ఉంటాయి అని చెప్పి బాపనోళ్ళ కాళ్ళు గడి ఆ నీళ్లు శ్రీకృష్ణుడు స్వయాన నెత్తి మీద చల్లుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అట్లాంటి బ్రాహ్మణ కులం ఎక్కడ చల్లుకున్నాడు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. అదే ఇప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు నమ్ము బ్రదర్, నాకేం అభ్యంతరం. శ్రీకృష్ణుడు అట్లా చేసినట్టే నమ్ము, బట్టలు తీసుకొని పోయి కూర్చున్నాడు అంటే కూడా నమ్ము. ద్రౌపది అన్నయ్య అంటే చీరలు టన్నుల కొద్ది చీరలు ఇచ్చిరంటే నమ్ము, నిన్నే కూడా వద్దంటాడు. శ్రీకృష్ణుడు తన చెల్లెకు మానం పోతుంది అనుకున్నప్పుడు, పాండవులు పిసుక్కుంటూ కూర్చుంటున్నప్పుడు, దుర్యోధనుడు చీరలాగినప్పుడు టన్నుల కొద్ది చీరలు ఇచ్చిండు కదా శ్రీకృష్ణుడు. మరి ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లలు మాన ప్రాణాలు పోతా ఉంటే పోలీసులను ఎందుకు నిందిస్తున్నారు? మాన ప్రాణాలు పోతుంటే ప్రభుత్వాలను ఎందుకు నిందిస్తున్నారు? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నావు డౌన్ అని ఎందుకు అంటున్నారు? ఓ శ్రీకృష్ణుడా, నీ చెల్లె మానమే మానం కానీ మా చెల్లెల మానాలు కాదా? మా చెల్లెలకు చీరలు ఎందుకు పంపించలేవని ఒక్కడు ఎందుకు అడుగుతలేడు? ఆయన కాడు కడుక్కొని నెత్తిమ చల్లుకున్నాడని చెప్తున్నావు కానీ చెప్పు బ్రదర్. ఇప్పుడు సేమ్ అలాగే నేను నా పేరు కృష్ణుడు అని చెప్పి వాళ్ళు స్నానాలు చేస్తుంటే ఆ చీరలు పట్టుకొని పోయి నేను కూర్చుని పిల్లలను కూడా వాయించుకుంటా అంటే ఇప్పుడు చెంప చెల్లుమంటది. ఇప్పుడు రాజ్యాంగం మొత్తం కదా. చీటింగ్ కేసు పెడతారు ఆడపిల్లలు, చీటింగ్కి ఫోన్ చేస్తే బొక్కలు ఇరగొడతారు. రేవంత్ రెడ్డి గారే మనిషిని పంపించారా వీడేదో కథలు చేస్తాడు, మొక్కుకుంటే ఇంట్లో మొక్కుకోమని బట్టలు ఇప్పుకొని డ్యాన్స్ చేసుకోమని, కానీ ఆడపిల్లల పట్ల తప్పుగా చూసిండు తన్ను అంటాడు, దగ్గరుండి తన్నిపిస్తాడు అవసరమైంది. ఇంకా పురాణాల కథలు చెప్పుకుంటూ ఇప్పుడున్న సమాజాన్ని మతం మత్తులో మూస్తూ ఉన్నారు కదా, మరి మీరేం చెప్పాలి? నేను కూడా మంచిగా పురాణాలు చదువురి అంట, పురాణాలు చదువురి, వేదాలు చదువురి, ఉపనిషత్తులు చదువురి, అవి ఏ కాలానికి చెందినవో నిర్ధారించుకోండి, అవి ఎవరికి వర్తిస్తాయో నిర్ధారించుకోండి, ఇప్పుడు కాలానికి ఏ ధర్మం పాటించాలో నిర్ణయించుకోండి, అయిపోతుంది. ఇదంతా వాళ్ళు చదవకనే కదా మిస్అండర్స్టాండింగు. ఒక్క రాముడు యుద్ధకాండలోనే లంకకు, అంటే ఇప్పుడున్న ఈ లంక శ్రీలంక అనుకుంటారు, అది వేరే చరిత్ర, దాని వల్ల ఓలేంలే కానీ లంకకు ఒక దుర్గము దిక్కు 100 కోట్ల మంది సైనికులు కాపలా ఉన్నారు అన్నాడు. 100 కోట్లు అంటే ఎంత బ్రదర్? 100 కోట్లు అంటే ఎంత? 100 కోట్లు. ఇప్పుడు మన జనాభా ఎంత? దాదాపు 140-150 కోట్లు కదా. సెన్సెక్స్ అయితే తెలుస్తుంది కదా. ఒక్క సైనికులే 100 కోట్ల మంది ఉంటే వాళ్ళ భార్యలు, ఆ రోజుల్లో ఒక్కడు 2-3 చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1 కోటి మంది సైనికులు ఉంటే వాళ్ళ భార్యలు ఎంతమంది ఉండాలి? 100 కోట్లు, 100 కోట్ల మంది సైనికులు ఉంటే వాళ్ళ భార్యలు ఎంతమంది? వాళ్ళ అమ్మ నాన్న పిల్లల సంగతి. మరి లంకలో ఎన్ని వందల వేల కోట్ల మంది ఉంటారు? మళ్ళీ ఇది ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే అని చెప్తారు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అన్ని కోట్ల మంది ఆడున్నారా? మరి ఏడా తవ్వకాలలో అన్ని ఎముకలు కూడా లేడా కనిపించలేదే. పురాణాలని ప్రశ్నిస్తే నమ్మకాలు విశ్వాసాలు దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టి ఆ విషయం వదిలేయండి. అన్నిటిపైన స్పందించే బైర్ నరేష్ ఈ మధ్య కాలంలోనే నాగర్ కర్నూలులో ఒక ఘటన జరిగింది. కులం పేరిట దూషించి గుళ్ళోకి రావద్దని చెప్పి దాడి చేసి, దాని మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే నన్ను ఎందుకు స్పందించలేదు అన్నాడు ఏంది బ్రదర్? మీ ప్రశ్నించే విధానం అర్థమవుతలేదు నాకు.
ఇదేం మీడియానో మీదేం మీడియా ఛానల్ అంటే ఈ ప్రశ్నించకపోతే ఎక్కడ ప్రశ్నించద్దు. ఛానల్ వాళ్ళందరికీ నేను విన్నవించి అడుగుతున్నా, రండి బ్రదర్, మాది కరీంనగర్, కమలాపూర్లో, కన్నూరులో ఉంటా, రండి, నా వాయిస్ కావాలంటే ఇక్కడ నుంచి బయలుదేరి మా ఇంటికి రండి, ఓ 4-5 మైకు పట్టుకొని ఒక బండి మీద రైలు దిగుర్రి, అడిగి బండి వేసుకొని వచ్చి పికప్ చేసుకుంటా. నేను మీ దగ్గరికే వచ్చి వాయిస్ ఇవ్వాలంటారు ఏంది? మీ ఛానల్ నేను ఇచ్చిన కదా, నా యూట్యూబ్ ఛానల్ చూడు, నీకు తెలివి ఉంటే శాతం అయితే. అరే స్పందించిరా? నా యూట్యూబ్ ఛానల్ చూడు బ్రదర్, నా ఇంట్లో కూర్చుండి చెప్పినా, ఆడికి పోయినా మదనపల్లిలో ఒక అమ్మాయిని రేప్ చేసిరా, మీరు శివరాత్రి రోజు అన్ని కవరేజీలన్నీ ఆ లింగం కాడ, పూజల కాడ, 1,00,000 కోటి దీపాల కాడనే పెట్టిరు కదా, మీకేం రాదు. ఆ రాత్రి అక్కడ రిషికా ప్రియ అనే అమ్మాయిని ఒక రేపు చేసి చంపాడు. ఏం వర్ధన్, కులవర్ధన్ అనేటోడు. అడిగి పోయిందా మీ ఛానల్? ఎందుకు పోలే? నీ ఛానల్ పోయిందా? నిన్నే అడుగుతాను, పోయినావా? ఎవరు వీళ్ళు? ఏ యాంకర్ పోయిండు? పోయినా పేరేం పేరు? నీ ఛానల్లో చూసినావా? అంటే నువ్వు పోకున్నా ఆడికి పోయినోడు వీడియో పెడితే సరిపోతుంది. మరి నేను కూడా కొమ్మెర అనే గ్రామానికి నేను పోకున్నా, ఆడ మా జిల్లా అధ్యక్షుడు పొలుమూరు రాజు, మా రాష్ట్ర అధ్యక్షుడు చక్కర్ల నీలకంఠము, గద్వాల జిల్లా అధ్యక్షుడు ఏదుల నాగరాజు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, వనపర్తి జిల్లా నుంచి వెళ్ళి మా లోకేష్, వీళ్ళు పోతే పోయినట్టు కదా? నల్ల సొక్కలేం కనిపించలేదు మీ కాడ? బైరనరేష్ కనిపిస్తేనే కనిపించినట్ట, బైరనరేష్ పోతేనే పోయినట్ట. అక్కడ జిల్లా నిర్మాణం అయ్యి అక్కడ ఒక కమిటీ ఏర్పడి, రాష్ట్ర కమిటీ ఏర్పడి, వాళ్ళు అడిగి పోయి అసలు ఆ విషయం మొట్టమొదటి సమాజానికి నీకు నిన్నందుకు మీకు ఆ విషయాన్ని అందించిందే మేమనే సోయి మీకుందా? అసలు ఈ విషయాన్ని బయటికి తీసింది బైరి నరేషు, అసలు ఈ విషయాన్ని వాట్సాప్లో షేర్ చేసింది బైరి నరేషు. ఆ ఊరిలో ఉన్న ఎంఎన్ఎస్ కార్యకర్త, ఆ మండల డివిజన్ వాళ్ళే ఆ వీడియోను వైరల్ చేసిరనే సోయి మీకు తెలుసా? ఎవరు తెలియదు. తెలియనప్పుడు నేను పని చేయనట్టే. మీకు మీ దృష్టిలో నేను మీకు కనిపించినట్టు కాపురం చేస్తేనే కాపురం చేసినట్టు. సాటుకు కాపురం చేస్తే నాకు ఆల్రెడీ పిల్లలు పుట్టినాక నాకు పిల్లలు పుట్టినట్టు కాదు, నేను కూడా కాపురం చేస్తేనే పిల్లలు పుట్టినట్టు నీకు. అట్లా తయారైపోయింది. నేను నిన్నట్లేదు సోదరా. ఆ ఊరి గురించి నువ్వు డిస్కస్ చేసినావు కదా, నేను ఆ ఊరి మీద వాయిస్ ఇచ్చాను కదా, దాని మీద నేను వీడియో చేశాను కదా, నా ఛానల్లో పెట్టాను కదా, ఆ వీడియోని సేకరించి కూడా పెట్టాను కదా, అడిగి నా కమిటీ కూడా పోయింది కదా. నీకు కనిపించకపోతే నేను కనిపించనట్టు, నీకు కనిపించుకుంటే పని చేస్తేనే పని చేసినట్టు అనేది మర్చిపోండి. ఒక ప్రశ్న అడగడానికి 10 సార్లు ఆలోచించు. మదనపల్లికి నేను పోయినా, నువ్వు అక్కడ ఉన్న వీడియో అక్కడ ఉన్నోనికి ఫోన్ చేసి అన్న పంపి అని మీ ఛానల్లో పెట్టుకున్నావేమో, కానీ నేను రాత్రంతా ప్రయాణించి మదనపల్లికి పోయినా, ఆ ఊర్లో ఆ కాలనీకి పోయినా, ఆ జరిగిన ఘటన మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన, ఆమె చదువుకున్న స్కూల్ కాడికి పోయినా, ఆ శవం కాడికి పోయినా. నేను కొట్టాల అనే గ్రామంలో చెరువు కాడికి పోయి ఈ మోకాలలో వస్తున్న నీళ్ళలో వీడు ఎట్లా దూకి చచ్చిండయా, ఇది పోలీసులో చంపిరని కూడా చెప్పిన. నేను ఆ విషయం నీ దగ్గర రాలే. ఆ నుంచి 70 కిలోమీటర్ల అవతల రాయచోట అవతల మర్రిమానుపల్లి అనే ఊర్లో తొగటవీర క్షత్రియులు వాళ్ళ నాన్న వికలాంగుడు, ఈయన వికలాంగుడు, బతుకు తెరువు లేదని పోయి మాట్లాడినా. నేను వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి మాట్లాడినా, వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడినా. ఆమె బొందకాడ ఆమె పాడని మోసిన రా బాబు. నేను శివాని బొందబెట్టే కాడ పాల్గొని ఆ ఊర్లో జరిగిన సంఘటనను వివరించి మంత్రి గారితో మాట్లాడొచ్చిన. నేనేడా యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టలే. మీడియా వాళ్ళు అడిగితే నేను కానీ బ్రదర్ అన్నా, ఆ తల్లి ఉండి ఆయన చంపాలి, ఆడదాన్ని కూడా చంపాలని అంటే అట్లా కాదమ్మా, నేరము. ఇలాంటి జరగకుండా ఒక చట్టం చేసి ఈమె పేరు పెట్టాలి. పొట్ట చేత పట్టుకొని పోయాడు కాబట్టి ఈమెకు భూమి ఇవ్వాలి, ఇలా ఇంట్లో ఒక వికలాంగుడు అతను పెన్షన్ ఇవ్వాలి, ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో అడగాలి. ఈయనకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి. ఈ డిమాండ్ ఉండాలి. కానీ ఆ తల్లిని కూడా చంపుర్రి, సహాయం చేసిన ఇద్దరం కూడా చంపుర్రి, ఆ ఇల్లును గాలబెట్టుర్రి, అది కాదమ్మా అని చెప్పి వచ్చిన వ్యక్తిని నేను. ఇప్పుడు చెప్పు మరి, మదనపల్లికి పోయినవా అన్న అని అడుగు నన్ను. కుమ్మెరకు పోయినావంటే పోయినా, నీకు చెప్పలేదు, నీకు చూపించలేదు. కాబట్టి ఫీల్డ్లో ఉండే వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు, పేపర్లలో కనిపించే వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలకి కొంచెం తేడా చూపించాలని కోరుతున్నాను. రిక్వెస్ట్ అంతే. సరే అన్న, ఇప్పుడు అనేక మంది యువత హిందుత్వం వైపు అంటే మతాల వైపు మలుగుతూ ఉన్నారు. వాళ్ళకిచ్చే మీరిచ్చే సందేశం ఏంటి? బ్రదర్, మీకు నచ్చిన మతం వైపు మీరు వెళ్ళండి, మీకు నచ్చిన మత జీవన విధానాన్ని జీవించండి. ఆ క్రమంలో ఐక్యత కోసం పాటుపడండి. పొరపాటు చేసిన వాడిని గుర్తించి పొరపాటును శిక్షించండి. ఆ పేరుతో అందరినీ శిక్షించొద్దు, అందరిపై తప్పుడు ప్రచారం చేయొద్దు. మన దేశం అనేక కులాలు, అనేక మతాలు, భిన్న జీవన విధానాల్లో ఉంది. వాళ్ళను వాళ్ళుగానే గుర్తించి ఐక్యత కోసం పాటుపడాలి. అంటే పొరపాటు చేసిన వాళ్ళని శిక్షించమంటారా? 100% శిక్షించాలి. ఒక ముస్లిం సోదరుడు కావాల్సుకొని హిందూ అమ్మాయిని ప్రేమించి ప్రేమలో దించి కుట్రపూరితంగా ఆమెను మత మార్పిడి చేపించి చిత్రహింసలు పెట్టి చంపేశాడు.
ఇప్పుడు వాడిని శిక్షించద్దు అంటారా నేను? ఎవరు శిక్షించాలి? చట్టం కష్టంగా శిక్షించాలి, గుర్తించాలి, చట్టం మీద ఈ ప్రజలు పోరాటం చేయాలి, వాడిని అరెస్ట్ చేసేదాకా కూర్చోవాలి ఆడ. ఓకే. ఒక హిందువుడే కాదు అందరూ కూర్చోవాలి. ఆ ముస్లింల మంచులు కూడా వానికి వ్యతిరేకంగా కూర్చోవాలి ఆడ. అర్థమైందా? అర్థమైంది. కానీ ఇప్పటి వరకు మీరు దాదాపుగా ఎన్ని మూఢనమ్మకాల పైన నిర్మూలన పైన ఎన్ని కార్యక్రమాలు చేశారు? నెంబర్ చెప్పలేను కానీ రోజు నా దగ్గర రావడము, ఫోన్లో మాట్లాడము, కార్యకర్తలను పంపించడము, నేను వెళ్ళడము రోజు జరుగుతూనే ఉంటుంది. 1995 నుంచి 31 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంటుంది. నిన్నగాక మొన్న కూడా షాద్నగర్ దగ్గర ఒక ఊళ్ళో మూఢనమ్మకాలపై ర్యాలీ చేసాము. నిన్న కొత్తపూరల్లి అనే అగ్రహారం కొత్తపల్లి అనే ఊళ్ళో విగ్రహావిష్కరణ సందర్భంగా వివరించాము. దానికంటే ముందు మూఢనమ్మకాలతో మనుషులను చంపితే చిత్తూరుకి వెళ్ళినాము, మదనపల్లికి వెళ్ళినాము. దక్షిణాదిలో ఉన్న 4-5 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. నిన్న బుక్లో రాసినవి దాదాపుగా 4600 మీటింగ్లు నాపై దాడి జరిగిన వరకు. ఈ 4 ఏళ్లలో దాదాపు ఒక 1000-1500 మీటింగ్లు చేసి 6000 దాటిపోయాయి. ఒక 6000. అంబేద్కర్ విగ్రహాలే నేను ఆవిష్కరణ. ఇన్ని కార్యక్రమాల్లో మీరు ముఖ్యంగా గమనించినటువంటి అంశం ఏంటంటే, ఒకటి అక్కడ ప్రజల్లో అమాయకత్వము, దయ్యంపై నమ్మకము, దైవంపై నమ్మకము. అక్కడున్న పూజారి ఏదో గ్రహం పట్టిందని వాడు చక్కగా దేవుడున్నారు తీని కానీ ధైర్యం చెప్పకుండా ఏదో గ్రహదోషం పట్టిందని వాడు పిచ్చి మాట చెప్తాడు. ఇంటి పక్కన వాళ్ళందరూ కలిసి ఇది పోవాలంటే పలానా మాంత్రికుడి దగ్గర పోని వాళ్ళు మైస్ గైడ్ చేస్తారు. మాంత్రికుడి దగ్గర పోతే వీళ్ళ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వాడు 5, 10, 100 తాయెత్తు, నిమ్మకాయ, ఆ తర్వాత కోడి, గొర్రె, మేక, ఆఖరికి బట్టలు ఇప్పుకొని పూజ చేయమని దాకా వాడు. నువ్వెంత బలంగా నమ్మితే వాడు అంత దోపిడీ చేస్తాడు. వీటన్నిటికీ ఆ పూజారి అన్నిటికీ దేవుడు ఉన్నాడు దయ్యం లేదు అని పూజారి అనేటోడు చెప్తే సరిపోతుంది. దయ్యం ఉందని వాడు చెప్పేసరికి దయ్యానికి పరిష్కారం ఎత్తుకుంటూ ఈ మూఢనమ్మకాలన్నీ దయ్యాల చుట్టూ ఉన్నాయి. అంటే మీరు ఇచ్చిన సందేశాలు ఈ అంశాలపైన? అమ్మ మీ దేవుని నమ్ముకోండి కానీ ఇవి నమ్మకండి అమ్మ. రోగం వస్తే దావకాలకు కోరి తప్ప మంత్రగాని దగ్గరికి పోకుర్రి. దేవుని నమ్ముకొని తప్పలేదు కానీ మంత్రాలు దయ్యాలన్నీ మీరు కష్టపడ్డ పైసలు పాడు చేసుకోకూరు అని చెప్పుకుంటూ. అంటే కొంతమంది ఏ హాస్పిటల్కి పోయినా రోగాలు తగ్గుతలేదు, పలానా చర్చికి పోతున్నావు, పలానా గుడికి పోయి 3 నిద్రలు చేస్తున్నావు తగ్గుతుంది అని ఇట్లాంటి ప్రచారాలు చేసే వాళ్ళను అంటే తప్పు మిస్గైడ్ చేసినట్టే పబ్లిక్ను కూడా 100% మిస్గైడ్ చేసిన వాళ్ళపైన చట్టాలు ఎట్లా యాక్షన్ చెయ్యాలి? వాళ్ళు ఇక్కడ బాధ ఏంటంటే మోసపోయినోడు కేసు పెట్టట్లేడు. అయ్యా పలానోడు నన్ను 3 రోజులు ప్రార్థన చేస్తే ఇప్పుడు బెల్లంపల్లి దగ్గర ఒక పాస్టరు మీ బాబుని నేను కాపాడుతా అని చెప్తే 5 రోజులు ఆ శవాన్ని పట్టుకొని తిరిగింది ఆ తల్లి. ఇప్పటికి అక్కడక్కడ పేపర్లలో వస్తూ ఉంటుంది. ప్రార్థన చేసి మేము ప్రాణాలు కల్పిస్తాం అనగానే శవాలను రోగాలు వస్తే మీరు దేవుడే కాపాడుతారని చెప్తే అట్నే ఉండి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అట్లనే గుళ్ళో నిద్ర అయ్యి అన్నప్పుడు మొన్న ఒక స్వామీజీ గారు దొరికిండు కదా, 70-80 మంది ఆడపిల్లలు రేప్ చేసిన వీడియోలు పెట్టుకున్నాడు ఆడు. నాసిక్లోనే ఆ టెంపుల్ ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న ప్రదేశంలోనే జరిగింది ఆ వీడియో. అన్ని వీడియోలన్నీ బయటకు వచ్చేసినాయి. వాడు మంత్రులు వాళ్ళతో మాట్లాడిన ఆడియో రికార్డులు కూడా లీక్ అయినాయి. కాబట్టి ప్రజలు ఆలోచించాలి దయచేసి. ఇవన్నీ చెప్తూనే ఉంటారు. మోసం చేసేవాడు పుడుతూనే ఉంటాడు, నమ్మినోడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. ఓకేనా. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కేవలం మూఢనమ్మకాల కోసమే పనిచేస్తుందా, ఇంకా వేరే ఏమైనా ఉద్దేశం? దాని పేరే అది ఉన్నాక ఇంకేముంటుంది బ్రదర్. ఇప్పుడు నేను దుకాణం పెట్టినా, పాలు అమ్ముతున్నా, అవసరాన్ని బట్టి పెరుగు అమ్ముతా, వెన్న అమ్ముతా, నెయ్యి అమ్ముతా. ఎట్లా పాల కోసం వస్తారు కాబట్టి బాటిల్ అమ్ముతా, పాలకు సంబంధించిన అన్నీ అమ్ముతా. ఇంకా ప్రజలు పెరుగు అడుగు అవి ఇది కాకుండా ఇంకొంచెం కూరగాయలు కూడా పెడితే బాగుంటారు, కూరగాయలు కూడా పెడతా. ఒకటే ఉండదు కదా. మూఢనమ్మకాల మీద పనిచేస్తున్నాం. మా సంఖ్యాబలం పెరిగిన తర్వాత ప్రత్యామ్నాయ సంస్కృతి మీద పనిచేస్తాం. మా దగ్గర మహిళలు పెరిగారు కాబట్టి ఇప్పుడు ఒక మహిళా సంఘం పెట్టాము. యూత్ ఎక్కువ అయ్యారు కాబట్టి యూత్ విభాగం పెట్టాము. విద్యార్థులు వచ్చారు, విద్యార్థులు పెట్టాము. ఇప్పుడు అందరూ టీచర్లు అందరూ ఘోరంగా ఉందన్నా మనం టీచర్స్ నుంచి కూడా అంటే ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ అని ఇష్టా పెట్టాము. ఇప్పుడు ఒక్కొక్కటి మా శక్తి మేరకు చేసుకుంటూ పోతాం. అవసరాన్ని బట్టి దాని శాఖలు పెరుగుతూ ఉంటాయి. మా ఆలోచనతో ఉన్న ఇతర శాఖలతో కొన్నిసార్లు కలిసి పనిచేస్తూ ఉంటాం. అంటే ఇంత మార్పులు వస్తున్నా, ఇంత ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నా కానీ ఇంకా ఏదో ఒక చోట అంటే ఇప్పుడు ఇలా ఒక రాకెట్ పైకి లాంచ్ కావాలంటే పూజలు చేసిన తర్వాతనే, అంత కష్టాన్ని మొత్తం వృధా చేసినట్టు పూజలు చేసిన తర్వాతనే రాకెట్ లాంచ్ చేస్తూ ఉన్నారు. మూఢనమ్మకాలు వాళ్ళు సైంటిస్టులే మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుంది. అడగాల మీలాంటి వాళ్ళు అడగాలి, అయ్యా ఇది రాకెట్ వల్ల పూజ వల్ల సక్సెస్ అయిందా
ఆ శాస్త్రవేత్తల జ్ఞానం వల్ల సక్సెస్ అయిందని మీలాంటి వాళ్ళు అడిగితే తెలుస్తుంది. ఉమ్. ఒకవేళ ఆ పూజల వల్లనే సక్సెస్ అయితే అంటే అసలు రాకెట్తో ఏం పని? ఓకే. అయ్యా నా ఫోన్కు సిగ్నల్ వస్తాడు ఏమని సిగ్నల్ పూజ చేస్తే అయిపోతుంది కదా, ఉమ్. నెట్వర్క్ పూజ చేస్తే సరిపోతుంది కదా. అవును. మీకు పైసలు వేసుకుంటే డాటా వస్తుందా, డాటా పూజ చేస్తే వస్తుందా? ప్రైజ్లు వేసుకుంటే వస్తుంది. శత్రువులను సంహరించాలంటే శత్రు సంహార యాగం చేస్తే శత్రువు సంహరించబడతారా, లేకపోతే ధైర్యం చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫైట్ చేయరు అంటే ఫైట్ అవుతుందా? ఉమ్. ఓకే. ఓకేనా, మీ దృష్టిలో అసలు నమ్మకం అంటే మూఢనమ్మకం అంటే ఏంది? ఆలోచించకుండా ప్రశ్నించకుండా ఉమ్. అనుసరించేది మూఢనమ్మకం. ఉమ్. వాటి నిర్మూలన ఎట్లా సాధ్యమవుతుంది? అనుసరించడం ఆపేస్తే, ఒకరిని చూసి ఒకరు గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపేసి ఆలోచించడం మొదలు పెడితే అది పోతుంది. ఓకే. చివరిగా అన్న, ఈ దేశంలో ఒకటి మత్తు, రెండోది మతం, రెండు బలంగా యువత పైన కావచ్చు, సమాజం మీద కావచ్చు బలంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. వీటి నిర్మూలన కావచ్చు, వీటి నుండి విముక్తి కావచ్చు ఎట్లా దొరుకుతుంది అని చెప్పేసి మీరు భావిస్తారు? ఒక్కొక్కరిని మనలాంటి వాళ్ళని సమీకరించడము, ఆయా మతాల్లో ఉన్న బుద్ధిజీవులు ఆ మతాలను ప్రశ్నించడము, ఆలోచింపజేయడంతో సాధ్యమవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలని చైతన్యంతో పెంచాలి. ఆ యుక్త వయసులో ఉన్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ చాతస్థ పద్ధతిలో కాకుండా అప్డేట్ అయ్యి ఆలోచించడము, యువతకి దేశభక్తి, దేశం పట్ల భక్తి, చరిత్ర, అలాగే శ్రమ విలువ, డబ్బు విలువ, జీవితం విలువను వివరిస్తూ ఆదర్శమైన వ్యక్తులను గుర్తిస్తూ వాళ్ళను మోడల్గా చూపిస్తూ వెళ్ళాలి. ఇప్పుడు అందరూ ఆయా మతానికి ప్రతినిధిగా జిహోద్ అని గన్ను పెట్టుకుని కాల్చెట్టని చూపించి వీడు నిజమైన ముస్లిం అని చెప్తున్నాడు. లేదా శూలం పట్టుకొని పొడిచి పడేయాలని గోదరాలు పొడిచిలు కదా, రకరకాల ఇన్సిడెంట్స్ చూసాం కదా మనం. ఇట్లా రిబ్బన్ పెట్టుకొని జై శ్రీరామ్ అంటేనే నువ్వు హిందూ అన్నట్టు, లేకపోతే గట్టిగా ఇద్దరు ముగ్గురు బండి మీద కూర్చొని ఆరని కొట్టుకుంటా బక్రీద్ రోజు ఇట్లా చేస్తేనే ముస్లిము, ఇంకా నువ్వు ఇలా పోయి ప్రార్థన చేయాలని బతికే ఇది అంటేనే క్రైస్తవం. ఇట్లా యువతని మతాలు కాపాడుకోవడానికి యువతకి మత్తునిస్తున్నారు. అభూత కల్పనలు ఇచ్చి పక్కదారి పట్టిస్తున్నారు ఈ మత పెద్దలు. ఓకే. ఇది నిర్వీర్యం అవుతుంది. అప్పుడే భగత్ సింగ్ నేను ఎందుకు నాస్తికున్నాయా అని పుస్తకం రాశాడు. యువత నిర్వీర్యం అవుతుంది, ఆలోచించాలి, దేశ సమస్యల గురించి ఆలోచించాలి, పిడికిలి బిగించి పోరాట తత్వాన్ని కలిగి ఉండాలి, ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలని చెప్పిండు. ఓకే. కాబట్టి ఈరోజు కుటుంబ సంసార బాంధీలు వదిలిపెట్టి కృష్ణారామ అనుకుంటూ, లేదా ఆశ్రమాలలో కూర్చుంటూ, లేదా దేవుని సేవలో ఉన్న వ్యక్తులను ఆదర్శంగా చూపిస్తారు. కాబట్టి యువత కూడా అంటే ఈజీగా అలవాటు అవుతారు. అక్కడ నుండి విముక్తి ఎట్లా కలగాలి? చదవడం వాళ్ళకి అలవాటు చేయాలి. ప్రయాణం టేస్టు, స్నేహం టేస్టు, కులాన్ని విడిచిపెట్టి సోదరభావం యొక్క టేస్టు, విలువలను బోధిస్తూ పోవాలి. ఓకే. ఇప్పుడు శాస్త్రం మూఢనమ్మకం మధ్యలో పోటీలు జరుగుతూ ఉన్నాయి. వీటి మధ్యలో అసలు తేడా ఏంది? అసలు శాస్త్రం ఏంది, మూఢనమ్మకం ఏంది? తప్పు ప్రశ్న అనుకుంటా. శాస్త్రము అంటే ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి ఆధారాలను చూపించేది శాస్త్రం. ఓకే. గణిత శాస్త్రం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, సోషలే కదా. అంటే దానికి చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు, రకరకాల శిలలు, శిల్పాలు, నాణ్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి నిరూపణ అవుతుంది. కాబట్టి అది కూడా శాస్త్రమే. ఓకే. ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా నిరూపించబడుతుంది. కెమిస్ట్రీ ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా నిరూపితమవుతుంది. కాబట్టి అవి శాస్త్రాలే. కాబట్టి ఈ శాస్త్రాలు అనే విషయం మనకు తెలియక, ఒక సిస్టమాటికల్ స్టడీ అనేది మనకు తెలియక, వాస్తు శాస్త్రము శాస్త్రమే అనుకుంటాము, వేద శాస్త్రాలు శాస్త్రాలే అనుకుంటాము. శాస్త్రము అంటే ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటారంటే అదేదో మతానికి సంబంధించి దేవులకు సంబంధించిన శాస్త్రాలు అనుకుంటారు. శాస్త్రము అంటే అర్థం అది. కాబట్టి తెలుగు శాస్త్రం కాదు, హిందీ ఇంగ్లీష్ శాస్త్రాలు కావు, భాషలు. సో మనం సైన్స్ అంటాం, శాస్త్రం అంటే సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. కాబట్టి సైన్స్కి మూఢనమ్మకానికి అసలు పొంతనే ఉండదు. మూఢనమ్మకం అంటే సైన్స్కు విరుద్ధమైంది. కాబట్టి అవి రెండు పోసగవు. సైన్స్లో నమ్మకాలకు స్థానం లేదు. కానీ మూఢనమ్మకాలు నమ్మే వ్యక్తి సైన్స్ ప్రచారకుడిగా ఉంటే ఆడ మూఢనమ్మకాలు ఉంటాయి. ఓకేనా. చివరిగా బైర్ నరేష్ ఒక వక్తగా సక్సెస్ అయ్యిండు. సమాజంలో అందరి అంటే శత్రువులను పెంచుకోండు, మిత్రులను పెంచుకోండు, అభిమానులను. శత్రువులు ఎవరు లేడు నాకు అసలు. చాలా మంది పూజారులు ఫోన్ చేస్తున్నారు,
ఓకే. ఒకే వేదిక మీద పక్క పక్కన కూర్చోండి బీజేపీ నాయకులు కూడా గౌరవంగా మాట్లాడుతున్నారు. ఉమ్. కేవలం దేవుణ్ణి అడ్డుపెట్టి ఏ కష్టం లేకుండా దోపిడీ చేసే దొంగలే నాకు శత్రువులు. ఉమ్. వాళ్ళు అరే వీని వల్ల ప్రజలు ఆలోచిస్తున్నారు, నాకు ఉపాధి పోతుంది అనుకునే వాళ్ళకు మాత్రమే నేను శత్రువుని. ఉమ్. దేవుని నమ్మే వాళ్ళకి నేను ఎక్కడ శత్రువుని కాలేదు. ఓకే. ఆయా మతాల పెద్దలకి నేను ఎక్కడ శత్రువుని కాలేదు. ఉమ్. ఆ పేరుతో మోసం చేయడానికి నేను శత్రువు అయినా. అరే వీని వల్ల దయాలు భూతాలు వాడు వదిలేస్తున్నాడు, మా 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 ఉపాధి పోయిందని మాంత్రికులు ఫీల్ అవుతారు. ఇప్పుడు పూజారులది ఏముంటుంది, భక్తి కాబట్టి ఆడ పెద్ద నష్టం ఏం లేదు, వాళ్ళకి పెరుగుతుంది. ఉమ్. మాంత్రికులు నా వల్ల ఎక్కువ బాధపడతారు. ఓకే. దీనివల్ల మా దగ్గర ఖర్చు బంద్ అవుతున్నదని. ఉమ్. రాజకీయ ప్రవేశం ఏమైనా వేయబోతురా? ఏడున్నా నాకు టికెట్ పిత్తాను అంటే ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే కానీ, కాదు. అంటే మీరే కోరుకొని ఏదైనా పార్టీలకు కానీ? నువ్వు చెప్పు ఎలా పోవాలో, నువ్వు చెప్పింది అలా పోతా. నువ్వు మీడియా రంగంలో ఉన్నావుగా, చెప్పు. మీరు పార్టీ పెట్టరు? ఇదివరకు ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలుసా ఈ రాష్ట్రంలో నీకు? పుడుతూనే ఉంటాయి. అంటే అట్లా నన్ను గుర్తింపు లేని, అంటే గుర్తింపు లేని పార్టీలు 100 పుట్టచ్చు. అంటే ఇప్పుడు నేనోడు పుట్టియాలంటావు? మీరు పుట్టించిందని గుర్తింపు వస్తుండొచ్చు. అచ్చు కావచ్చు కాదు, ఇంతకుముందు పుట్టించిన ఏమేమి నిలబడ్డాయో చెప్పు, మోడల్గా చెప్పు. ఈ రాష్ట్రంలో ఓ 4 పార్టీలు చెప్పు, ఉద్యమకారులు పెట్టినాయి, అధికారంలోకి వచ్చినాయి, ఓ 2-3 ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ పేరు చెప్పు. ఉన్న పార్టీలు ఎక్కువచ్చు. అది ఎందుకు పోవాలి, పోయి ఏం చేయాలి? ఆ పని నేను ఇప్పుడు చేస్తున్నా కదా. ఒక రాజకీయ నేత ఇంకా ఎక్కువ మార్పు తీసుకొచ్చు. చెప్పు, నీకు తెలిసిన ఒక చట్టాలను చేసి మార్పు తెచ్చిన ఒక 4 నాయకుల పేర్లు చెప్పు. లేరేమో అక్కడ, అయితేనేమో మీరు వెళ్తే. చూసినావా, ఏదైనా ఒక దారిలో, ఈ దారిలో పోతే సక్సెస్ అవుతారని 10 మంది పోయి సక్సెస్ అయినాక 11 పోతాడు. ఇట్లా 100 మంది పోతే 90 మంది క్షేమంగా పోతారు. ఇంతవరకు ఎవడో పోయి ఒక్కడు సాధ్యం కాదని ఎందుకు రుద్దాలనుకుంటాను? అంటే ఎవరి వల్ల కానీ బయట చేసి చూపిస్తాను ఎందుకు అనుకుంటాను? నువ్వు అట్లా అనుకుంటా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నావు? నమ్మకం వేరు, నిజం వేరు. అంటే బైర్ నరేష్ మీద జరిగిన దాడి తర్వాత, ఆ దాడి వేరే వాళ్ళ మీద జరిగితే అసలు బయటకు వచ్చే ప్రసక్తి ఉండకపోతుండే, బయటకు రాకపోతుండే, ఆ ప్రచారాన్ని వదిలేసి వెళ్ళిపోతుండే. కానీ బైర్ నరేష్ ఇంకా అదే స్టాండ్ తీసుకొని ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా సొంత సంఘం పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు కదా అని చెప్పేసి. సోదరా, ఇక్కడ నాకంటే ఎక్కువ దాడులు ఎదుర్కొన్న వాళ్ళు, నిర్బంధాలను ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, మనకు తెలియక. ఓకే. వేరే వేరే సిద్ధాంతాల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చావు అంచుల దాకా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? నేను ఈ ఇన్సిడెంట్కు 25 ఏళ్ళ ముందు నుంచే ఈ ఉద్యమంలోనే ఉన్నాను కాబట్టి నేను నిలబడ్డాను. ఆ ఇన్సిడెంట్ ద్వారా పుట్టిన వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో నాతో పాటు 18 మందిపై దాడులు జరిగినాయి కుట్రపూరితంగా. బీజేపీ దీని ఎన్నికలకు ముందు కాస్త ఏం చేద్దామని అనుకున్నప్పుడు ఒకడ టీచర్ని కొట్టిరు, ఒకడ బలరాజు గారిని కొట్టిరు, ఇంకొకడ నరేష్ అనే ఆయన కొట్టిరు, ఇంకొకడ రమేష్ ఆయన కొట్టిరు. చాలా దాడులు జరిగినాయి. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాల్లో హైలైట్ అయ్యారు, కేసులు అయినాయి, వాళ్ళు కూడా జైల్లోకి పోయొచ్చారు. వాళ్ళు ఆ టైంలోనే గాయపడ్డారు కాబట్టి ఆ గాయం మాడినాక ఆగిపోయారు. నేను ముందు నుంచే ఇదే పోరాటంలో ఉన్నా కాబట్టి కొనసాగుతున్నా. ఓకేనా? ఓకే, రైట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఛానల్కి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా కాలం నుంచి తమ్ముడు అన్న ఒక్కసారి ఇంటర్వ్యూ అంటే నేను 2 ఏళ్ల నుంచి ఇంటర్వ్యూలు మానేసి హాయిగా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. మిత్రులారా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో సభ్యులుగా చేరండి. అన్ని మతాల వారు మీ మతాల మూఢనమ్మకాలు వదిలిపెట్టండి. నేను ఎవరికో శత్రువు అని అనుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అన్ని మతాలు, అన్ని మనుషులం హ్యాపీగా ఉందాం, లోపాలను సరిదిద్దుకుందాం. నా వల్ల బాధపడ్డ వాళ్ళకి 100 సార్లు సారీ చెప్పాను, 1000 సార్లు చెప్తాను. నన్ను నేను మార్చుకొని మలుచుకొని పనికిమాలిన విషయాలను కాస్త పక్కకు పెట్టి ప్రజా ఉపయోగపడే విషయాలు అనేక ముందేసుకొని ముందుకు సాగుతున్నాను. ఇక మీదట తరచుగా రావడానికి ప్రయత్నిస్తాను.